26/11 తరహాలు పేలులకు కుట్ర. అది ఇక్కడ ఇదండి, 200 ఐఈడి బాంబులతో బ్లాస్టింగ్ ప్లాన్. ఎర్రకోట, ఇండియా గేట్, గౌరీశంకర్ టెంపుల్ టార్గెట్. దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్, రైల్వే స్టేషన్లు లక్ష్యం. దీపావళి రోజు ఢిల్లీలో పేలులకు స్కెచ్. సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో వెనుకడుగంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 26/11 గుర్తుంది కదా అండి, ముంబైలో ఎట్లా జరిగిన దాడి, ఎవరు మర్చిపోలేని పరిస్థితి అది. అంటే ఆ స్టైల్లో దాడికి ప్లాన్ చేసిరట. ఇది మొత్తం కూడా ఎర్రకోట, ఇండియా గేటు, గౌరీశంకర్ టెంపుల్ ఇట్లా మొత్తం కూడా టార్గెట్ చేసిరు. అదేవిధంగా ఎర్రకోట దగ్గర పలుమార్లు రిక్కి నిర్వహించిరట. ఎట్లా పేల్చాలి, ఏంది ఏం కథ అని చెప్పి ఇట్లా బాబ్రీ మసీద్ కూల్చివేసారు కదా, దానికోసం ప్రతీకారం తీసుకోవడానికి, ఆపరేషన్ సింధూర్ మీద ప్రతీకారం తీసుకోవడానికి ఇంకో ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో మన ఆర్మీ అందరూ గట్టిగా పనిచేసి, అయినా భద్రతా సిబ్బంది ఎంత చెప్పినా కానీ కార్లో బాంబు పేయడం మాత్రం కలకాలం రూపింది. ఇది మొత్తం ఉగ్రవాద చర్యనే, ఇది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే మాట్లాడడం మనం చూసినాం. 2026 26 జనవరి ఫిక్స్ చేసుకున్న టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా మత కలగాలు రెచ్చగొట్టేది కుట్ర. పాక్ నుంచి జైషే మహమ్మద్ హ్యాండర్ల సపోర్ట్. టర్కీ వెళ్లి హ్యాండర్లతో 2 డాక్టర్ల భేటీ. 2 ఏళ్లుగా బాంబుల తయారీ సామాగ్రి సేకరణ. దర్యాప్తు ఏఎన్సీ ఇన్వెస్టిగేషన్ లో కీలక విషయాల వెల్లడి అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇది ఢిల్లీ పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న దర్యాప్తు అధికారులు. రైసిన్ తయారీ కేసులో ఎన్ఐఏ ఎంట్రీ. గుజరాత్ ఏటీఎస్ నుంచి వివరాల సేకరణ. హైదరాబాద్ వాసి డాక్టర్ అహ్మద్ సయ్యద్ లింకుపై ఆరా. హర్యానా, యూపీలో పట్టుబడిన డాక్టర్లతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు. 2 నెలల కిందటే ఇంట్లో మిషన్ ఏర్పాటు, ఆముదం తయారు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులను నమ్మించిన సయ్యద్ అంటూ మనం చూస్తా ఉన్నాం. యజుడిగా కుటుంబ సభ్యుల్ని ఆముదం తయారు చేస్తున్నా అని చెప్పి నమ్మించేటట్టుగా, ఆముదం నుంచి ఏదైతే వేస్ట్ ఉంటుందో దాంతో రైస్ అనే విష పదార్థం తయారు చేస్తున్నారు వీళ్ళు చేసి దాన్ని ప్రయోగించాలి మనుషులపై. అంటే దాన్ని అంటువ్యాధి వస్తే చనిపోవడం జరుగుతుంది. దాని ద్వారా ప్రమాదకరమైన రైస్ అది తయారు చేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు.